హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ రఫీ. ఫ్రెండ్స్, రోజు మనం క్యాన్వాలో ఒక లోగో ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: యువర్ డిజైన్స్, టెంప్లెట్స్ అండ్ క్యాన్వా AI అని. సో మనమైతే టెంప్లెట్స్లో వెళ్ళి ఇక్కడ జస్ట్ మనం లోగో అని టైప్ చేయాలన్నమాట అండ్ ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, సో మనకైతే నెంబర్ ఆఫ్ లోగోస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సిన లోగో వచ్చేసి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కోసం నాకు ఒక లోగో కావాలి. ఓకే, ఫర్ దట్ నేను కావాలంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట, డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ లోగో చూద్దాం. సో మనకైతే కొన్ని లోగోస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ పైన. ఒకవేళ మనకు ఈ లోగోస్ ఏం నచ్చకపోతే అప్పుడు మనం సింప్లీ లోగోని టైప్ చేయండి. మనకైతే క్రియేట్ బ్లాంక్ లోగో. ఇక్కడ మనకు కావాల్సిన లోగో ఐకాన్స్ నుంచి మనం తీసుకొని లోగో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మళ్ళీ నేను ఎడ్యుకేషన్ టైప్ చేస్తాను. సో మనకైతే ఇక్కడ ఎడ్యుకేషన్ రిలేటెడ్ లోగోస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఒకసారి నేను ఇక్కడ డిజిటల్ అని ఎంటర్ చేస్తా. ఓకే, ఫర్ టైం బీయింగ్ నేనైతే ఈ లోగోని తీసుకుంటున్నా. ఓకే, అండ్ ఈ లోగో రిలేటెడ్ లోగోస్ ఇంకా మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తాయి అన్నమాట. కావాలంటే మీరు ఇక్కడ చూసి మీకు నచ్చిన లోగో మళ్ళీ మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఆల్రైట్, ఇప్పుడు నాకు ఈ ఐకాన్ ఫైన్. సపోజ్ నాకు ఈ ఐకాన్ నచ్చకపోతే జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎలిమెంట్స్లో క్లిక్ చేసి ఇక్కడ ల్యాప్టాప్. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఒక గ్రాఫిక్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఓకే, సపోజ్ నాకు ఈ ఇమేజ్ నచ్చింది. ఓకే, సో నేను అది రిమూవ్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నా మీకు అంతే. ఓకే, సో కొంచెం నేను ఇక్కడ అలైన్మెంట్ చేసుకుంటున్నా. ఓకే, అండ్ ఓకే, సో నేను ఇక్కడ సంథింగ్ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నేను ఇక్కడ సంథింగ్ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కోసం లోగో డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రఫీ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఓకే ఓకే, సో నాకు ఒక కలర్ కావాలి. ఓకే, ఆ కలర్ కోసం నేనైతే ఇక్కడ జస్ట్ పైన ఉన్న కలర్స్ బటన్ దగ్గర క్లిక్ చేశాక నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ కనిపిస్తాయి. ఓకే, నాకు ఇప్పుడు ఆరెంజ్ కలర్ కావాలి. ఓకే, నా రఫీ అనే వర్డ్కి ఆరెంజ్ కలర్ కావాలి. సో అప్పుడు మనం ఆ పేరు పైన క్లిక్ చేసి టెక్స్ట్ కలర్ దగ్గరికి వెళ్ళాక అక్కడి నుంచి మనకు కావాల్సిన కలర్ మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు ఈ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ ఇస్ ఫైన్, బట్ కొంచెం నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అగైన్ నేను ఆ కలర్స్లో వెళ్ళి కొంచెం సంథింగ్ లైట్ బ్లూ పెట్టుకుందా. ఓకే, ఫైన్. సో నా సపోజ్ ఇప్పుడు మీకు రెండు మర్జ్ చేయాలి, రెండు మీరు కలిపి ఒకే ఇమేజ్లా కనిపించాలంటే ఫోటో, టెక్స్ట్ అండ్ ఈ గ్రాఫిక్ ఎలిమెంట్. సో అప్పుడు మీరు మౌస్ ఇక్కడ తీసుకెళ్ళి డబల్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఇలాంతా సెలెక్ట్ అయ్యాక ఇక్కడ సింపుల్ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు అన్ని ఎలిమెంట్స్, ఇమేజెస్ అంతా మొత్తం మనకు ఒక గ్రూప్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక ట్రిక్ చెప్తాను మీకు. సో ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు, బట్ బిఫోర్ సేవ్ చేసుకునే ముందు మీరైతే ఈ అలైన్మెంట్ కానీ మనం ఐకాన్లో పెట్టుకున్న, సోషల్ మీడియా ప్రొఫైల్లో పెట్టుకున్న కరెక్ట్గా కనిపించాలంటే మనం ఒక ఐకాన్ కరెక్ట్గా అలైన్మెంట్ ఉండాలన్నమాట. సో ఫర్ దట్ మనం ఇక్కడ సర్కిల్ తీసుకుందాం ఎలిమెంట్స్ నుంచి.
సో మనమైతే ఎలిమెంట్స్లో వెళ్ళి సర్కిల్ క్లిక్ చేద్దాం. ఓకే, మనకు ఒక సర్కిల్ అయితే వచ్చింది ఇక్కడ. సింప్లీ ఆ సర్కిల్ క్లిక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్ని మొత్తం మీరు ఈ హోల్ ఎంటైర్ ఆ క్యాన్వాస్ ఏదైతే ఉందో ఆ క్యాన్వాస్ని సెలెక్ట్ చేసుకోండి. నా ఇప్పుడు మనం ఈ బ్లూ కలర్ని తగ్గించాలి. ట్రాన్స్పరెన్సీ తగ్గిస్తే మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ బ్లూ కలర్ ఏంటంటే మన డీపీ పెట్టుకున్నాక ఇంత పార్ట్ మనకు విజిబుల్ ఉంటుంది. మీరు ఇన్స్టాలో అయినా, ఫేస్బుక్లో అయినా, వాట్సాప్ అయినా. ఓకే, దాని గురించి తెలుసుకోవడం కోసమే మనం ఇలా తీసుకున్నాం అనమాట. సో మీరు ట్రాన్స్పరెన్సీ తగ్గించుకున్నాక మీకు తెలుస్తుంది. సో నా లోగో అనేది లెఫ్ట్ కలర్ ఉందా, రైట్ కలర్ ఉందా అని. ఇప్పుడు నా చూసుకుంటే నా లోగో లెఫ్ట్కి ఎక్కువ ఉంది. ఓకే, నేను దాన్ని ఇప్పుడు రైట్కి తీసుకోవాలి. అలాంటప్పుడు మీరు జస్ట్ ఈ సర్కిల్ని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అలైన్మెంట్ చేసుకున్నాక మళ్ళీ ఆ సర్కిల్ని క్లిక్ చేసి యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లో మీరు పెట్టండి. ఓకే, సో ఫైన్. నా లోగో అండ్ ద థింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేసే ముందు అగైన్ ఈ సర్కిల్ మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి జస్ట్ సర్కిల్ పైన క్లిక్ చేయండి. మన కీబోర్డ్లో డిలీట్ని క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ రైట్ క్లిక్ చేసి కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడైతే మనం పైన నేమ్ ఇచ్చుకోవచ్చు, సంథింగ్ మీ ఇష్టం. అండ్ షేర్ పైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. జేపీజీ, పిఎన్జీ. ఓకే, నేనైతే జేపీజీ తీసుకుంటున్నా. అండ్ ఒకవేళ మీరు ప్రో యూజర్ అయితే మీకు ఈ ఆప్షన్స్ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. హెచ్డి క్వాలిటీలో అలా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సింప్లీ క్లిక్ ఆన్ డౌన్లోడ్, ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఒక లోగో ఆర్ ఎల్స్ మీకు నచ్చిన ఒక సంథింగ్ డిజైన్ చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. సో అప్కమింగ్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా అయితే మనం మాట్లాడుకుందాం అండ్ నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.